ఏమైంది? ఏం కావాలి ఇంకా? సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి, పిల్లలు స్కూల్కి వస్తారు, కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది అనుకుంటే ఇట్లా అనుకున్నామో లేమో, ఇక స్కూల్ స్టార్ట్ అయింది. హాలిడేస్ మీద హాలిడేస్, హాలిడేస్ మీద హాలిడేస్ వస్తూనే ఉంటాయి. ఇట్లా వారం రోజులు స్కూల్ పేరు అంతే. ఏబీవీపీ బంద్, మళ్ళీ ఒక్క వారం పోయినో లేదు భారత్ బంద్, ఇంకో వారం పోయినరు మొహరం హాలిడే, మళ్ళీ ఒక్క వారం పోయేలోపు బోనాలకు హాలిడే. వీళ్ళు స్కూలుకు తక్కువ, ఇంట్లో ఎక్కువ. అనవసరంగా ఈ హాలిడేస్ ఇన్ని గానం వచ్చి మా తలకాయ తినడు ఈ పిల్లలు తప్పితే అసలు ఏం కూడా లేదు. వీళ్ళు నిజంగా సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. అసలు ఎన్ని రోజులు స్కూల్కి పోతారు నాకైతే అర్థమే అవుతలేదు. ఇంకా మనోడు పోయే స్కూల్కి అయితే ఇంకా సెకండ్ సాటర్డే హాలిడేని. ఎట్లుందంటే సిచ్యువేషను, ఒక 1 వీక్ కూడా కంప్లీట్గా స్కూల్కి అసలు పోతలేరు. 1 వీక్లో అయితే సెకండ్ సాటర్డే ఉన్నదన్న హాలిడే అవుతుంది, లేదనుకో ఇంకా ఆ వారంలో సండే తప్పించి ఇంకో హాలిడే ఖచ్చితంగా వస్తుంది. ఏదో ఒక రీజన్తోనే వస్తుంది. అసలు నిజంగా వీళ్ళు ఎన్ని రోజులు స్కూల్కి పోతాను నాకు అర్థమవుతలేదు. కానీ 365 రోజులు ఉంటే సమ్మర్ హాలిడేస్ ఒక 50 డేస్, సండేలు 52, సెకండ్ సాటర్డేలో ఒక 12, దసరా హాలిడేస్ ఒక 10 రోజులు, సంక్రాంతి హాలిడేస్ ఒక 7 రోజులు, ఇంకా క్రిస్మస్ అని చెప్పి ఇంకో 5 రోజులు, ఇక ఈ ఉగాది లేదు, ఈ శివరాత్రి, గాంధీ జయంతి, రాఖీ అన్నీ కలిపితే నేను అసలు క్యాలిక్యులేట్ చేసింది నిజంగా ఎన్ని రోజులు పోతారు వీళ్ళు స్కూల్కి అని నాకు డౌట్ వచ్చి, దగ్గర వీళ్ళు ఎన్ని రోజులు పోతారు స్కూల్కి అంటే ఈ మహా అయితే ఒక 200 రోజులు పోతారు. ఆ 200 రోజులల్లా మళ్ళా మార్చ్ 15 నుంచి ఏప్రిల్ 23, 24, 1 మంత్ మీద ఇంకో 10 రోజులు అందులో కూడా హాఫ్ డే. ఈ హాలిడేస్ స్కూల్ ఇచ్చే హాలిడేస్ మళ్ళీ అవి కాకుండా మనం ఫంక్షన్లని, పిల్లల బర్త్డేలని, వాళ్ళు సిక్ అయినని, మనకు ప్రయాణాలు ఉన్నాయని, ఇంకేదో అని ఆ ఇచ్చే దాంట్లో మనం ఇంకో 10 రోజులు తీసుకుంటాం. అన్నీ కలిపి 365లో 200 పోతారు స్కూల్కి అంతే. 200 అంటే ఎంత? ఒక 7 నెలలు కూడా కరెక్ట్గా పోతలేరు. 7 నెలల్లో 1.5 మంత్ హాఫ్ డే అంటే ఒక 5.5 మంత్సే చక్కగా స్కూల్కి పోతారు. మిగతా సంవత్సరం మొత్తం మనల్ని వేపుకు తింటారు. అంతకుమించి ఏం లేదు. పొద్దున వీళ్ళు ఒక్కటే రోజు హాలిడే వచ్చింది, ఇల్లంతా గందరగోళం చేస్తారు. పొద్దున్న నుంచి దాని తలకాయ తినుకుంటూనే ఉన్నది తప్పించి ఏం లేదు. అసలు ఎందుకు అత్తయ్యో ఈ హాలిడేస్ నిజంగా మమ్మీలని పిల్లలు వేయించు తినడానికి వస్తాయి, అట్లున్నాయి. ఏదో ఇంకా సమ్మర్ అయిపోయింది, హ్యాపీగా ఉండొచ్చు, కొంచెం ప్రశాంతంగా అనుకుంటే ఇవి ఒకటి మీద ఒకటి తెలియకుండా వస్తూనే ఉంటాయి హాలిడేస్. ఏదో మేము పిచ్చోళ్ళం పిల్లలు స్కూల్కి పోతారు అనుకుంటాం, కానీ ఆ వారంలో 2 రోజులు ఇంట్లోనే ఉంటారు. మీరేమంటారు? మీ పిల్లలకు కూడా ఇట్లనే హాలిడేస్ వస్తాయా స్కూల్కి? మీ పిల్లలు ఏం చేస్తారు ఇంట్లో? ఇట్లనే సతాయిస్తారా మా వాళ్ళలాగా? కామెంట్ చేయండి.